హలో హాయ్ అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది కుప్పింటాక్ సోప్స్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. ఇవి ముటిమలు మచ్చలున్న, మంగున్న, పుండ్లు ఉంటాయి కదా, పుండ్లు ఉన్నా కూడా మంచిగా మానిపోతాయి. కుప్పింటాక్ అంటే చాలా మంచిది చర్మానికి, మాత్రం సూపర్గా పనిచేస్తుందండి కుప్పింటాకు. ఇది కుప్పింటాకు పొలాలలో ఎక్కడైనా రోడ్ సైడ్ కానీ ఎక్కడ దొరుకుద్ది మంచిగా. మన ఆంధ్ర సైడ్ అయితే మంచిగా దొరుకుద్ది. అలవీరా, ఇది సోప్ బేస్, ఇది గోట్ మిల్క్ సోప్ బేస్, అది బిఎంఆర్ సోప్లో కలపడానికి విటమిన్ బి క్యాప్సిల్. అది ఇట్లుంటుంది కుప్పింటాకు అనేది. చూడండి ఎంత బాగుంది, మొగ్గలుగా ఉంటాయి చూడండి, ఆకు కింద మొగ్గలుగా ఫ్లవర్స్ లాగా ఉంటుంది. అవి కూడా గ్రీన్లోనే ఉంటుంది కుప్పింటాకు ఉంటుంది. ఇది బిఆర్ఎం ఇది సోప్లో కలపడానికి. ఇది సోప్ బేస్ అండి, గోట్ మిల్క్ సోప్ బేస్, విటమిన్ బి క్యాప్సిల్. ఇది అలోవెరా. మనకు సోపు ఎన్ని సబ్బులు చేయాలో దానికి తగ్గట్టు కొంచెం తీసుకున్నా నేను. అది మొత్తం 1/2 kg సోప్. అది కొంచెం తీసుకొని అది సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కరగడానికి. అట్లే వేస్తే లేట్ అవుతుంది కరగడానికి, అందుకే సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే 4 సోప్స్ చేద్దామని చెప్పి తీసినాను. అంతవరకు కొంచెం చాలా బాగా రిజల్ట్ ఉంది, నేను ట్రై చేశాను. ఇది వీడియో తీసి కూడా 1 వీక్ అయింది, అప్లోడ్ చేయడానికి లేట్ అయింది. నేను వాడి చూసి చెప్తున్నా, ఇప్పుడు వీడియో పెట్టేటప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అవి కూడా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. అలోవెరా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, అందరూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తాను. సోప్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సోప్స్లో, ఇవన్నీ చేసి పెడదామని వీడియోస్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ఇట్లా మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కుప్పింటాకు, కొంచెం అలోవెరా మిక్సీ పట్టాలి. డబుల్ మెథడ్ బాయిల్ చేసుకోవాలి. ఇది మంచిగా ఇట్లా కలుపుతూ చేయాలి. కరిగిపోయింది. తర్వాత ఇది మిక్సీ పట్టుకున్న అలోవెరా, కుప్పింటాకు ఇది మిక్సీ పట్టుకొని అవి అట్లే డైరెక్ట్గా వేసి చచ్చత్తగా ఉంటుంది కాబట్టి, అందుకని కాటన్ క్లాత్తో నేను మంచిగా చూడండి వడకడుతున్నాను. ఇట్లా మంచిగా వడకట్టుకోవాలి, వాటర్ ఏమి వేయకుండా అట్లాగే పట్టేయాలి డైరెక్ట్గా. ఇది బిఎంఆర్, ఇది 2 స్పూన్స్ వేసాను 4 సోప్స్కి. విటమిన్ బి క్యాప్సిల్, అది 2 వేసుకున్నా నేను. ఇవి కూడా చర్మానికి చాలా మంచిదండి, ఫేస్ మంచిగా వస్తుంది. క్యాప్సిల్ కదా కూడా. దాంట్లో వేసి కలపడమే, ఇంకా మంచిగా ఇప్పుడు కలపాలి మంచిగా. ఇది ఒక 5 నిమిషాలు చాలు, ఎక్కువ వద్దు. 5 నిమిషాలు కొంచెం ఉడకనిస్తే చాలు. ఎక్కువగా ఉండాలి ఏమని లేదు, తిక్కుగా ఏం లేదు. ఇంకా వేసినాక వాటర్గా అయిపోతుంది అది. తర్వాత అది సోప్ మౌల్స్, అవి కూడా అమెజాన్లో తెప్పించాను. ఇవి సోప్ మౌల్స్. రిజల్ట్ అయితే చాలా బాగా కనిపించింది నాకు. మీరు వాడి చూడండి, ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేయడం తప్పేం లేదు కదా, వాడి చూడండి మంచిగా. చర్మానికి మాత్రం చాలా మంచిది కుప్పింటాకు అనేది. దురదలు వచ్చినా ఈ ఆకుతో పసుపు వేసి ఈ ఆకు దంచి మా అమ్మ రుద్దేది. ఏమన్నా ఒంటికి చిన్న పిల్లల పుండ్లు అలాంటివి వస్తే అలాంటి ఆకుల్ని ఇది చాలా మంచిది. మచ్చలు కూడా పోతాయి ఏమున్నా. మొటిమల మచ్చలు కానీ, మంగు కానీ, తామర కూడా పోతుంది ఈ కుప్పింటాకుతో. అంత మంచిగా పనిచేస్తుంది. చూసారా, 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 2-3 అవర్స్ పెట్టినాక ఇట్లా గట్టిగా అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుంది, తొందరగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే. అలా చూసారా, అంత గట్టిగా బాగా వచ్చినాయి సోప్స్. ఒకసారి ట్రై చేస్తున్నా, చూడండి రిజల్ట్ మీరు. నురుగు కూడా బాగా వస్తుండిందండి, చాలా బాగా వస్తుంది. నురుగు కూడా మంచిగా వస్తుంది. మన మామూలు సోప్ లాగే ఉంది ఈ సోప్ కూడా, కానీ ఇంకా గ్లిజరిన్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈసారి నెక్స్ట్ గ్లిజరిన్ యాడ్ చేస్తాను సోప్లో, అది కొంచెం ఇంకా జిగురుగా బాగుంటుంది. చూసారా నురుగు ఎట్లా ఎంత మంచిగా వస్తుందో. అలోవెరా అంటేనే సూపర్ పని చేస్తుంది. అలోవెరా కుప్పింటాకు అంటే ఇంకా చెప్పనవసరంలే, చర్మానికి మాత్రం మంచిగా పనిచేస్తుంది. నాకైతే అప్పటికప్పుడే కొంచెం డిఫరెంట్ అయితే కనిపించింది, చూడండి మీరు కూడా. జస్ట్ అంతా ఒక్కసారే కలర్ అవుతుంది. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. లైక్ మాత్రం ఎవరు చేయడం లేదు. లాంగ్ వీడియోస్ కొంచెం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదాలు.